హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇవాళ అయితే ఒక ఇన్సిడెంట్ జరిగిందండి ఫ్యూ డేస్ బ్యాక్. దాని గురించి మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. లాస్ట్ ఫ్యూ వీడియోస్ చూసినట్లయితే మీరు ఈ పాటికి తెలిసే ఉంటుంది. మృదా అని ఒక కస్టమైజ్డ్ లేబుల్ క్రియేట్ చేశాను నేను 1.5 years బ్యాక్. సో వాట్ ఇస్ మృదా అంటే వి క్యూరేట్ కస్టమైజ్డ్ అవుట్ఫిట్స్ అండి. ఫ్యామిలీ కోఆర్డినేటెడ్ సెట్స్ కానీ, మామ్ అండ్ డాటర్కి కానీ, లేకపోతే సమ్మర్ కలెక్షన్ కానీ, పార్టీ కలెక్షన్ కానీ, ఎవ్రీథింగ్ ఈస్ క్యూరేటెడ్ అకార్డింగ్ టు క్లయింట్స్ రిక్వైర్మెంట్. సో రీసెంట్గా ఒక క్లయింట్ నా దగ్గరికి అప్రోచ్ అయ్యారండి. ఒక మేబీ 18th June అనుకుంటా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు. నాకు ఇట్లా ఒక అర్జెంట్ ఆర్డర్ ఉందండి, మీరు ఇమీడియట్గా వర్క్ చేస్తారా, ప్రాసెస్ చేస్తారా అన్నప్పుడు ఈ ఆస్ దెమ్ టు అప్రోచ్ ఆన్ వాట్సాప్ అనమాట. సో ఆవిడ నాకు వాట్సాప్లో కాల్ చేసినప్పుడు ఇట్ వాజ్ ఇండియా నంబర్ అనమాట. సో నేను అడిగాను, మీరు ఇండియా నుంచి చేస్తున్నారా అండి అంటే, మీరు ఇండియా ఆర్డర్స్ తీసుకోరా అండి అని అడిగారు. అట్లా కాదండి, ఆఫ్టర్ 9 PM నేను కాల్స్ స్కెడ్యూల్ చేసుకుంటాను అనమాట. అంటే వాళ్ళు ఏ టైం జోనో దాని ప్రకారం నేను కాల్ స్కెడ్యూల్ చేస్తున్నాను. ఐ ఆస్క్డ్ హర్ వాట్ ఈస్ యువర్ టైమ్ జోన్ అని చెప్పి. సో షీ సెడ్ EST, ఈస్టర్న్ టైమ్ జోన్లో ఉంటాను అని చెప్పారు. సరే అని చెప్పి ఐ స్టార్టెడ్ షేరింగ్ వాట్ ఎవర్ షీ ఆస్క్డ్ ఫర్. జరీకోటాస్ అడిగారు, పైథనీస్ అడిగారు, వెంకటగిరి, గద్వాల్ ఎక్సెట్రా చాలా కలెక్షన్ అడిగారు అనమాట. సో అన్నీ షేర్ చేసుకుంటూ వచ్చాను. కొన్ని వందల ఫోటోలు పంపించుంటానండి నేను ఆవిడకి. అండ్ సెలెక్షన్కి లైక్ షీ టుక్ ఎవ్రీ సింగిల్ టైం. తను ఎంత హడావిడి పెట్టేసేవాళ్ళంటే అర్ధరాత్రి కాల్ చేసి ఇప్పుడు సెలెక్ట్ చేసేద్దాం, లెట్స్ ఫైనలైజ్ ది ఆర్డర్ అంటారు. ఒక ఆర్డర్ మీద నేను ఇంత టైం స్పెండ్ చేయలేనురా, ఐఎమ్ డాక్టర్, నేను గైనకాలజిస్ట్ని, నాకు డెలివరీస్ ఉంటే నేను హాస్పిటల్ మేనేజ్ చేయాలి, నాకు 3 పిల్లలు ఉన్నారు, 3 పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ ఉండాలి, సో నేను ఒక ఆర్డర్ మీద ఇంత టైం స్పెండ్ చేయలేను అని చెప్పి డోర్ బాగా వేసాను. సౌండ్ వస్తుంది. నేను చాలా తొందరగా సెలెక్ట్ చేసేస్తాను, నేను అంత పిక్కి కాదు అనేవాళ్ళు. ఒక పక్కన ఇంకొక పక్కనేమో ఈ శారీలో ఫ్లవర్స్ ఎక్కువ ఉన్నాయి, ఈ శారీలో బర్డ్స్ ఎక్కువ ఉన్నాయి, ఈ కలర్ బాగాలేదు, ఆ కలర్ బాగాలేదు. ఓకే, న్యాచురలీ సెలెక్షన్కి టైం తీసుకుంటుంది, ఐ అండర్స్టాండ్, బట్ ఇట్ వాస్ టూ మచ్ అనమాట. లైక్ వెన్ ఐ వాస్ కోఆర్డినేటింగ్ విత్ హర్, ఐ హ్యాడ్ అ మెడికల్ ఎమర్జెన్సీ అండి. అంటే శ్రేష్టకి బాగాలేక, మన్విత్కి బాగాలేక, శ్రేష్టమా ప్లీజ్, శ్రేష్ఠకి మన్విత్కి ఇద్దరికి హెల్త్లు బాగాలేక బాగా ఇబ్బందిగా ఉన్నాం అనమాట. అండ్ సిన్స్ ఐ ప్రామిస్డ్ హర్, ఇనీషియల్గానే తను అడిగింది నాకు 29th కల్లా డెలివరీ కావాలండి, కెన్ యూ అరేంజ్ అని అడిగితే ఓకే అండి, శారీ నా చేతిలోకి వచ్చేస్తే నేను బ్లౌజ్ 1 or 2 daysలో అయినా చేసి ఇవ్వగలుగుతాను. డ్రెస్ కూడా వాళ్ళ పాపకి కోఆర్డినేటెడ్ డ్రెస్ అడిగింది. సో డ్రెస్ కూడా నా చేతిలో ఉన్న పని కాబట్టి ఐ కెన్ గెట్ ఇట్ డన్ ఇన్ 1 or 2 days అని చెప్పి చెప్పానండి. అండ్ నాకు ఎక్కడ కోపం వచ్చిందంటే, మెడికల్ ఎమర్జెన్సీలో ఉన్నానండి, మా బాబుకి ఇట్లా చిన్న సర్జరీ జరుగుతుంది అని చెప్పినప్పుడు షీ వాజ్ లైక్, మీకు యూ డోంట్ హ్యావ్ ఎనీ టీమ్, నీకు ప్రొడక్షన్ మేనేజర్ లేడా, లేకపోతే డిజైనర్ లేడా, టీమ్ లేదా అంటే నేను అన్నాను, నాకు టీం ఉందండి, కానీ కస్టమైజ్డ్ ఆర్డర్స్ అన్నీ కూడా నేనే హ్యాండిల్ చేస్తాను, నేను ఆర్డర్ తీసుకున్న తర్వాతనే నేను నా టీంకి అసైన్ చేస్తాను. నేను చాలా పర్సనల్గా మాట్లాడేవాళ్ళు అనమాట. అంటే ఐ డోంట్ నో వాట్ ప్రాబ్లమ్స్ యూఆర్ ఫేసింగ్, యూట్యూబ్లో చూస్తున్నాను, నేను చాలా ఇయర్స్ నుంచి నిన్ను ఫాలో అవుతున్నాను, మీ పేరెంట్స్ అంటే నాకు చాలా అభిమానము, మీ నాన్నగారు చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు, ఐ లవ్ యువర్ ఫ్యామిలీ అని చెప్పి మాట్లాడి, ఐ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్ విత్ యూ అండ్ యువర్ హస్బెండ్, ఇట్లా పర్సనల్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోయేదన్నమాట. షీ ఫైనలీ సెట్, నాకు 26th నాకు ఒకళ్ళు ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నారమ్మా, వుడ్ యూ బీ ఏబుల్ టు అరేంజ్ డెలివరీ ఆన్ 26th అని చెప్పారు. సో 26th ఈజ్ అ వెన్స్డే. సాటర్డే రోజు షీ కన్ఫర్మ్డ్ వన్ ఆర్డర్ అండి, బాందిని శారీ విచ్ ఇస్ వర్త్ 32,000. సాటర్డే రోజు షీ కన్ఫర్మ్డ్ అండ్ షీ మేడ్ అ పేమెంట్. ఇమీడియట్గా ఫోన్పే స్క్రీన్ షాట్ పంపించారు. షీ ఆల్సో సెడ్, నాకు ఇంకొక శారీ కూడా కావాలి, కోటా చీర కూడా కావాలి నాకు. అంటే లేట్ అవర్స్లో షీ ఆర్డర్డ్ దిస్ కోటా శారీ అండ్ షీ ఇమీడియట్లీ మేడ్ పేమెంట్ అండ్ సెండ్ ద స్క్రీన్ షాట్. సో శారీ వచ్చేసి 18,000 అని చెప్పాను నేను తనకి. ఎందుకంటే నేను చాలా టెన్షన్స్లో ఉన్నాను అప్పుడు, అసలు ఈ ఆర్డర్స్ గురించి పట్టించుకునే అంత టైం కూడా లేదు, ఏదో ఒకటి ఈమెది క్లోజ్ అయిపోతే చాలు అన్నట్టున్నాను అనమాట. సో యాక్చువల్గా శారీ ఎంత వర్త్ దానికన్నా నేను తగ్గించే చెప్పానండి రేటు. ఫాలు, పీకో, బ్లౌజ్ స్టిచ్చింగ్, టాజిల్స్ ఇవన్నీ కలిపి 2650 నేను చెప్పాను. షీ సెడ్ షీ అగ్రీడ్ టు ఇట్ అండ్ షీ ఇమీడియట్లీ మేడ్ పేమెంట్, స్క్రీన్ షాట్ పంపించారు. అయిపోయింది. సాటర్డే లేట్ అయింది కాబట్టి మండే ఈవినింగ్కి నేను ఆయనతో మాట్లాడి, నాకు బ్లూ డాట్ ఎక్స్ప్రెస్లో చేయాలి, కోటా నుంచి రావాలి కదా, సో నాకు బ్లూ డాట్ ఎక్స్ప్రెస్ చేయండి, నాకు ఇమీడియట్గా నెక్స్ట్ రోజే పిక్ చేసుకోవాలి. నేను ఎక్స్ప్రెస్ చేశాడు, కానీ అనుకోకుండా ఆ పార్సిల్ మా ఏరియాకి రాకుండా ఎక్కడో లక్డీ కపూర్లో ఉండిపోయింది అనమాట. సో నేను ర్యాపిడో బుక్ చేసుకొని ఆ లక్డీ కపూర్ నుంచి నా ఏరియాకి 2 సార్లు ర్యాపిడో బుక్ చేసుకోవాల్సి వచ్చింది వాళ్ళ మిస్టేక్ వల్ల.
ఎందుకంటే ఫస్ట్ టైం తప్పు ఏదో రాంగ్ ప్యాకేజ్ పంపించారు, మళ్ళీ రెండోసారి తెప్పించుకుని చీర నా చేతిలోకి వచ్చేసరికి అండి మధ్యాహ్నం 3 అయిందండి. ట్యూస్డే ఆఫ్టర్నూన్ 3 నా చేతికి పార్సెల్ వచ్చింది అండ్ వెన్స్డే 4 నేను తనకి డెలివరీ ఇవ్వాలి. ఈ మధ్యలో ఐ రియలైజ్డ్ 3 ప్రోడక్ట్స్ వర్త్ 1 lakh అమౌంట్ పే చేసినట్టు నాకు స్క్రీన్ షాట్స్ పంపించారండి. ఐఎమ్ యాడింగ్ ఆల్ దోస్ స్క్రీన్ షాట్స్ హియర్. సో ఆ 3 స్క్రీన్ షాట్స్ పంపించిన తర్వాత ఇప్పుడు ఈ స్క్రీన్ షాట్స్ చూస్తే మీరే చెప్పండి ఏమనిపిస్తుంది. రెగ్యులర్గా ఫోన్పే ట్రాన్సాక్షన్స్ చేసే వాళ్ళకి ఎక్కడ కూడా ఈ స్క్రీన్ షాట్స్ చూస్తే అస్సలు డౌట్ అనేది రాదండి. అండ్ నేను బ్యాంక్ అకౌంట్ కూడా చెక్ చేసుకోలేదు. నిజం చెప్పాలంటే నేను ఆ మెడికల్ రష్లో ఉండిపోయి ఎవ్రీడే నాకు ఏదో ఒకటి కొత్త స్టోరీ అవుతూ ఉండేది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ వర్క్ని మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. సో నేను ఆ చెక్ చేసుకునే టైం లేక బ్యాంక్ అకౌంట్ని నేను చూసుకోలేదు. వేరే పని మీద బ్యాంక్ స్టేట్మెంట్ ఓపెన్ చేసి చూసుకుంటే ఇదేంటి ఇక్కడ 1 lakh ట్రాన్స్ఫర్ చేసినట్టు స్క్రీన్ షాట్స్ పంపించారు కదా, నాకు పేమెంట్ రిఫ్లెక్ట్ అవ్వట్లేదు అని చెప్పి అప్పుడు కూడా నాకు ఏ డౌట్ రాలేదండి. ఎందుకంటే ది స్క్రీన్ షాట్స్ లుక్డ్ సో రియల్. నేను తనకి జస్ట్ ఇంటిమేట్ చేశాను అనమాట, పేమెంట్ రాలేదండి నాకు నా బ్యాంక్లో పేమెంట్ రిఫ్లెక్ట్ అవ్వట్లేదు అని నేను ఆవిడని అప్రోచ్ అయినప్పుడు ఆవిడ ఏమన్నారంటే, అందుకే నాకు ఐ హేట్ ఇండియన్ బ్యాంక్స్, ఎప్పుడు ఇండియన్ బ్యాంక్స్తో ఇదే ప్రాబ్లము, నేను మా కో-సిస్టర్తో చేయించాను పేమెంట్, డోంట్ వరీ నేను బ్యాంక్తో చెక్ చేస్తాను అసలు పేమెంట్ ఎందుకు నీకు రిఫ్లెక్ట్ అవ్వలేదు అని చెప్పి, ఇండియన్ బ్యాంక్లో ప్రాసెస్ అవ్వకపోతే నేను నీకు రెమిట్లీ చేస్తాను, డోంట్ వరీ, ఆర్డర్ ఏమీ ఆపవు కదా అని షీ చెక్డ్ విత్ మీ 2 to 3 times అండి. కాల్ చేసి ప్రతిసారి నువ్వు ఆర్డర్ ఏం ఆపట్లేదు కదరా, నువ్వు ఆర్డర్ చేస్తున్నావు కదరా, ప్రాసెస్ చేస్తున్నావు కదరా, ఎందుకంటే నాకు రేపు ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారా, ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలి, నాకు ఇక్కడ ఫంక్షన్ ఉంది, నేను ఆ ఫంక్షన్ అటెండ్ అవ్వాలి, నాకు కావాలి కోఆర్డినేటెడ్ అవుట్ఫిట్ అని చెప్పారండి. చెప్తే లేదండి మీరు బ్యాంక్తో వర్క్ చేయండి, నేను ఆర్డర్ ప్రాసెస్ చేస్తాను అని చెప్పి ఐ రియలీ ట్రస్టెడ్ హర్ అనమాట. 1 dayలో అండి శారీ ఫినిషింగ్, బ్లౌజ్ స్టిచ్చింగ్ అండ్ వాళ్ళ పాపకి కోఆర్డినేటెడ్ డ్రెస్ విత్ ఎంబ్రాయిడరీతో సహా 1 day. నెక్స్ట్ రోజు ఈవినింగ్ 5:30 అరౌండ్కి వర్క్ కంప్లీట్ అయిపోయి నేను ఆవిడకి కాల్ చేశాను అనమాట. అండ్ నెక్స్ట్ రోజు వెన్స్డే, ఏ రోజు అయితే డెలివరీ డేటో ఆ రోజు పొద్దున్నే నాతో మళ్ళీ అడిగారండి, యు ఆర్ స్టిల్ ప్రాసెసింగ్ ది ఆర్డర్ రైట్, ఆర్డర్ అయితే ఏమీ స్టాప్ చేయట్లేదు కదా, బికాజ్ ఐ నీడ్ టు టెల్ దెమ్, ఎవరైతే ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారో వాళ్ళకి నేను చెప్పాలి, వాళ్ళు 100 questions అడుగుతారు, మళ్ళీ బ్లౌజ్కి ప్యాడ్స్ ఉన్నాయా లేకపోతే చీరకి టాజిల్స్ ఉన్నాయా, ఇట్లా 100 వివరాలు అడుగుతారు, వాళ్ళకి అన్ని ప్రాబ్లమే, సో ఖచ్చితంగా జరుగుతుంది కదా, నేను వాళ్ళకి ఇంటిమేట్ చేస్తాను, కరెక్ట్గా ఏ టైంకి అవుతుందో చెప్తే నేను మా వాళ్ళని పంపిస్తాను అంటే, అలా ఎగ్జాక్ట్గా ఏ టైంకి అవుతుందో నేను చెప్పలేను, బట్ సారీ రెడీ అవ్వగానే నేనే మీ అడ్రస్కి పంపిస్తాను, ర్యాపిడో చేస్తాను, మీ అడ్రస్ పంపించండి అని చెప్పి ఒక 2-3 times అడిగానండి నేను. షీ డెంట్ సెండ్ మీ ద అడ్రస్. మీ కొండాపూర్ ఏరియాకి మా హౌస్ చాలా దగ్గరే, అక్కడ ఏదో మై హోమ్ ప్రాజెక్ట్స్ అన్ని మావేరా, ఇవన్నీ మేమే హ్యాండిల్ చేస్తాము అని చెప్పి చాలా మాట్లాడింది అనమాట. ఇంట్లో 2 పిల్లల్ని చంకనేసుకుని వాళ్ళిద్దరికి బాగాలేకపోతే ఇద్దరు నా ఒళ్ళో పడుకుని ఉంటే ఆ టైంలో నేను కోఆర్డినేట్ చేస్తున్నాను అనమాట. ఓ పక్కన టీంతో అయ్యిందా లేదా అని చెక్ చేయడం, మళ్ళీ ఈమెకు అప్డేట్ ఇవ్వడం, ఈమెయిల్ వాళ్ళకి అప్డేట్ ఇవ్వడం, సో ఎక్సెట్రా ఇదంతా 3-way కమ్యూనికేషన్ జరుగుతూ ఉంది. అండ్ ఐ టోల్డ్ హర్, ఇంత కమ్యూనికేషన్ కాదండి, నాకు జస్ట్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళ కార్ నెంబర్ ఇవ్వండి అండ్ వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వండి, నేనే కోఆర్డినేట్ చేసి వాళ్ళతో నేనే ప్రోడక్ట్ ఇస్తాను అంటే, వాళ్ళు వచ్చేసారని చెప్పిందండి నాతో. వచ్చేసారు మా వాళ్ళు, కింద వెయిట్ చేస్తున్నారని చెప్పింది. కింద వెయిట్ చేయడం ఎందుకండి, మస్కిటోస్ అవన్నీ బాగా కొడతాయి కదా, పైన ఫ్లాట్లో కూర్చోండి, వర్క్షాప్లో కూర్చోండి అని చెప్పాను. చెప్తే లేదు మా వాళ్ళు కార్లోనే ఉన్నారులే, దట్స్ ఓకే, ప్రాబ్లం ఏమీ లేదు. ఈలోపు మా వాళ్ళు కిందకి వెళ్ళి చూస్తే అండి ఎవ్వరూ లేరు. అయితే ఎవరు లేరండి కింద అని అంటే, లేదు ఇప్పుడే పక్కకి వెళ్ళారండి టీతా. అంతసేపు మా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, ఇంకెంతసేపు పడుతుంది, ఇంకా టైం పడుతుందా అని హడావుడి చేసిన మనిషి కరెక్ట్గా కిందకి వెళ్ళి చూసేసరికి ఎవ్వరు లేరు అనమాట. నాకు కొంచెం డౌట్ వచ్చింది అప్పుడు, ఎందుకంటే షీ సెడ్ వాచ్మెన్కి ఇచ్చేసేయండి అంది. వాచ్మెన్కి ఇచ్చేసేయండి, మా వాళ్ళు వాచ్మెన్ దగ్గర కలెక్ట్ చేసుకుంటారు అంది. కిందకి వచ్చేవాళ్ళు పైకి వెళ్ళి ప్రోడక్ట్ తీసుకోవడానికి ఎంత టైం పడుతుందండి? వాచ్మెన్కి కాదు, మా అబ్బాయి కింద వెయిట్ చేస్తాడు అని చెప్పి వర్కర్ కింద ఆల్మోస్ట్ 40 minutes వెయిట్ చేశాడండి. నేను మళ్ళీ ఆమెకు కాల్ చేస్తున్నా, ఆమె వాళ్ళతో చెక్ చేయడం, వాళ్ళు ఈమెకు చెప్పడం, ఈమె నాతో కమ్యూనికేట్ చేయడం, ఇట్ వాజ్ ఆల్ టూ మచ్ అనమాట. ఇక నేను అడిగాను ఆమెని, నాకు కార్ నెంబర్ ఇవ్వండి, వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వండి, మేమే డైరెక్ట్గా వాళ్ళతో కోఆర్డినేట్ చేసి ప్యాకేజ్ ఇస్తాము అంటే అది మాత్రం ఇవ్వలేదండి. సో ఫైనల్లీ ఒక 40 minutes కోఆర్డినేట్ చేసిన తర్వాత
ఒక అబ్బాయి వచ్చాడండి బైక్లో. మేము జనరల్గా కూడా ఎవరికైనా డెలివర్ చేసేటప్పుడు ప్యాకేజ్ ఒక ఫోటో తీసుకుంటాం. ఈవెన్ ఒక ర్యాపిడో పర్సన్ కూడా మన దగ్గరకు వచ్చి డెలివర్ చేసినప్పుడు ఎక్నాలెడ్జ్మెంట్ తీసుకుని వెళ్తాడండి. స్విగ్గీ వాడు కూడా అక్కడ ప్యాకేజ్ పెట్టి నేను డెలివర్ చేశాను అని ఒక ఫోటో ఎక్నాలెడ్జ్మెంట్ తీసుకుని వెళ్తాడు. సో అట్లాగే మేము కూడా పలానా పర్సన్కి ఇచ్చాము అని మాకు కూడా ఎక్నాలెడ్జ్మెంట్ ఉండాలి కాబట్టి ఫోటో తీసుకున్నాడండి ఆ అబ్బాయి. అండ్ సమీర్కి, అదే మా వర్కర్కి, అతను ర్యాపిడో నుంచి వచ్చానని చెప్పాడండి క్లియర్గా. అయితే మేడం ర్యాపిడో నుంచి వచ్చారా అని ఆ అబ్బాయి నాకు కాల్ చేసి నేను మళ్ళీ ఆవిడకి ఫోన్ చేసి అడిగేసరికి అతను ప్యాకేజ్ తీసుకొని వెళ్ళిపోయాడు. అండ్ ఈవిడంటది ఎవరు చెప్పారు మీకు ర్యాపిడో పర్సన్ అని, వాడేదో చెప్పుంటాడో, మీ వర్కర్కి ఏమో అర్థమైందో వాడు చెప్పింది అని చెప్పి ఈమె నాతో బుకాయించి ఏదో అతను నా మనిషి, మా ప్రాజెక్ట్స్లో వర్క్ చేస్తాడు అతను అని కాసేపు చెప్పిందండి. ఇంకాసేపు ఏమో అతను పొలిటీషియన్, మీరు ఫోటో తీసుకున్నందుకు ఇన్సల్ట్ అయిపోయాడంట అని చెప్పి ఇంకాసేపు చెప్పిందండి. సో బేసిక్గా ఆవిడ మళ్ళీ కాల్ చేసి ఒక ప్యాకేజ్ తీసుకొని వెళ్ళిన ఒక 10 minutesకి కాల్ చేసి, అమ్మ నేను నీకు ప్యాకేజ్ వెనక్కి పంపించేస్తున్నాను, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద గ్రేట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పారండి. ఏమైంది అని అడిగాను. అడిగితే ఏంటో మేమేమైనా దొంగలమ్మా, మమ్మల్ని అంత సస్పీషియస్గా చూస్తున్నారా, నేను కింద మా వాళ్ళని పట్టుకొని ఆపేసి ఇన్సల్ట్ చేసేసారంట, ఆపేసి ఫోటోలు తీసుకుని క్వశ్చన్లు అడిగి ఇవన్నీ చేసి ఇన్సల్ట్ చేసేసారంట. మేడం కింద CCTV ఫుటేజ్ ఉంటుంది, కావాలంటే మీకు ఆ ఫుటేజ్ తీసుకొని ఇస్తాను. ఇన్సల్ట్ చేయడం లాంటివి ఏమీ లేవు. డెలివరీ ఎవరికి చేస్తున్నారు అనేది మాకు కూడా ఎక్నాలెడ్జ్మెంట్ ఉండాలి కాబట్టి వాళ్ళ పేరు అండ్ ఎవరైతే బైక్ మీద వచ్చాడో ఆ బైక్ మీద బైక్ అతనిది ఫోటో తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మీరు నాకు ఫస్ట్ నుంచి కూడా కమ్యూనికేట్ చేసింది మా వాళ్ళు కార్లో వస్తున్నారు, కార్లో వెయిట్ చేస్తున్నారు అని చెప్పి కమ్యూనికేట్ చేశారు. ఎక్కడా కూడా మీరు నాకు ర్యాపిడో అతన్ని పంపిస్తున్నానని చెప్పలేదు అంటే షీ వాజ్ లైక్, అప్పుడు కూడా ఎవరు చెప్పారు అతను ర్యాపిడో అతనని, హీ ఈజ్ మై వర్కర్, ఆఫ్టర్ ఆల్ నా దగ్గర పనిచేసే వర్కర్ నాకు ఫోన్ చేసి నన్ను క్వశ్చన్ చేశాడు, ఏంటి మేడం వాళ్ళు ఫోటోలు తీసుకున్నారని చెప్పి క్వశ్చన్ చేశారు. నేను వెంటనే వాడిని పీకి పాడేశాను వర్క్లో నుంచి. అసలు ఎంత అగ్రెసివ్గా మాట్లాడారో అండి. అండ్ లాంగ్వేజ్ అప్పటి వరకు కూడా నేను డాక్టర్ని, గైనకాలజిస్ట్ని అని చెప్పి స్వీట్గా మాట్లాడిన వ్యక్తి నేను ఫోటో తీసుకున్నామనగానే బొంగులది ఫోటో పెట్టుకుని ఏం చేస్తారు మీరు అని అడిగారండి. ఏంటి వీడు ఇట్లా మాట్లాడుతున్నాను సర్ప్రైజ్ అయ్యి, సరే చీర వెనక్కి పంపిస్తా అన్నారు కదా, ఓకే అల్ వెయిట్ అండి, వర్క్షాప్ 9 వరకు ఓపెన్ ఉంటుంది, పంపించండి అని చెప్పాను. అండ్ దెన్ షీ వెంట్ అన్ఆన్సర్. అండ్ మన డెలివరీ ప్రాసెస్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను తనకి మెసేజెస్ పంపించానండి. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు రైట్ మెసేజ్ స్క్రిప్ట్స్ లైక్ యూ శ్వేత అని పెట్టిందండి. 10 వరకు షీ డిడ్ నాట్ రెస్పాండ్. అండ్ 10 o'clockకి కాల్ చేసి ఐ థింక్ వాళ్ళు ఆల్రెడీ చెకింగ్ చేసినట్టున్నారు బ్యాగేజ్, ఈ అబ్బాయి ఇన్సల్ట్ అయిపోయి నా ఫోన్ ఎత్తట్లేదు, ఆఫ్టర్ ఆల్ వర్కర్ కాడు అని మాట్లాడిందండి నాతో. మాట్లాడిన తర్వాత నెక్స్ట్ రోజు మార్నింగ్ కూడా షీ వాజ్ లైక్, నా కోసం తీసుకున్న ప్రోడక్ట్స్ నా కోసమే ఉంచురా, నేను మీ ఇండియా వస్తున్నాను, వచ్చిన తర్వాత ఇన్ పర్సన్ కలుస్తాను, 1 lakh వర్త్ ప్రోడక్ట్ అండి. 3 days నేను ఆమెకి ఫాలో అప్ చేస్తుంటే షీ సెంట్ మీ దీస్ మెసేజెస్ అండి, డు నాట్ సెండ్ ఎనీ మెసేజ్, క్లోజింగ్ దిస్ కాన్వర్జేషన్. ఇంకా నాకు విసుగు వచ్చేసింది అనమాట. ఎవ్రీ టైమ్ అసలు పేమెంట్ గురించి మాట్లాడదు. ఏమైంది, డిడ్ యూ చెక్ విత్ యువర్ బ్యాంక్ అంటే ఐఎమ్ చెకింగ్, ఐ స్టిల్ డెంట్ గెట్ ఎనీ అప్డేట్ వస్తే నేను చెప్తాను, పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు నన్ను ఫస్ట్ నుంచి సస్పీషియస్గానే చూసావంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నిన్న అంత సస్పీషియస్గా ముందు నుంచే చూసుంటే అసలు ఆర్డరే ప్రాసెస్ చేసేదాన్ని కాదు. 1 dayలో లిటరలీ అండి, శారీ నేను 3 o'clock వచ్చిందని చెప్పాను కదండి, సో ఆ 3 o'clock వచ్చిన చీరకి వాళ్ళ పాపకి కోఆర్డినేటెడ్ డ్రెస్ కావాలి అంటే ఆ డ్రెస్ కోసం నేను ఆ డై చేయించుకోవాలి ఫ్యాబ్రిక్ అని చెప్పి మొత్తం ఇంట్లో అందరం సిక్కున్నాం అనమాట. సో శ్రేష్ఠ మన్విత్కి అప్పటికే వామిటింగ్స్, మోషన్స్, అండ్ వాళ్ళ దగ్గర నుంచి ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మాకు స్ప్రెడ్ అవ్వడం వల్లనేమో నేను, డాడీ, మమ్మీ అందరం లిటరలీ బోల్స్ సరిపోలేదనమాట మాకు, మేము వామిటింగ్ చేస్తుంటే. జస్ట్ బికాస్ ఐ ప్రామిస్డ్ హర్ టైమ్లీ డెలివరీ, నేను ఆ రోజు 3 మధ్యాహ్నము మళ్ళీ వర్కర్స్కి ఇచ్చి చేపిస్తే వాళ్ళు సరిగ్గా చేయకపోతే 2-3 సార్లు అటు ఇటు తిరగాల్సి వస్తుంది అని చెప్పి, టైం లేదు అసలే అని చెప్పి నేను పర్సనల్గా వెళ్ళి ఫ్యాబ్రిక్ కొని ఆమెకి డై చేయించుకొని మ్యాచింగ్ తీసుకొని వర్కర్స్కి హ్యాండ్ ఓవర్ చేశానండి. సో ఇప్పుడు బేసిక్గా డబ్బులు పోయాయి అన్న బాధ కన్నా కూడా నన్ను ఇంత శ్రమ పెట్టి నేను ఇబ్బందుల్లో ఉన్నాను, అదేదో ఫ్రాడ్ చేసేది, కనీసం నేను మెడికల్ ఎమర్జెన్సీలో ఉన్నానంటే తర్వాత ఫ్రాడ్ చేస్తే నేను అంత బాధపడేదాన్ని కాదేమో, నేను ఇంత క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నానన్న అడుగడుగునే నేను తనకి అప్డేట్ చేస్తున్నప్పటికీ ఇంకా అది దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని తను నన్ను రష్ అవుట్ చేసి ఆర్డర్ తీపించుకుని డబ్బులు పే చేయకుండా నాకు ఇవన్నీ కహానీలు, ఇంత స్టోరీ డ్రామా నడిపింది కదా, నాకు అక్కడ చాలా హర్ట్ అయ్యానండి మెయిన్గా చెప్పి. నేను వెయిట్ చేశానండి, 8 days వెయిట్ చేశానండి నేను. ఇంకా ఐ లాస్ట్ పేషెన్స్ అనమాట. రఘు అని చెప్పి మాకు దూరం బంధువు అవుతాడని చెప్పి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా,
సో నేను ఇట్లా రఘుకి చెప్తే తను వెంటనే ఏసీపీ మురళీకృష్ణ గారిని అప్రోచ్ అవ్వమంటే ఐ వెంట అండ్ అప్రోచ్ ఏసీపీ గారు. దెన్ హీ ఆస్డ్ మీ టు రేజ్ అ కంప్లైంట్ ఇన్ ద లోకల్ పోలీస్ స్టేషన్, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ మురళీ గౌడ్ గారి దగ్గర దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ అండి అని చెప్పి నేను ఆయనకి సినారియో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన ఫస్ట్ మన దగ్గర ఆల్రెడీ ఫోటో ఉంది కాబట్టి బైక్ ఫోటో, ఆ బైక్ నంబర్ని బట్టి ముందు అసలు ఆ పర్సన్ని పిలిపించారు. ర్యాపిడో అతను వచ్చాడు. వచ్చిన తర్వాత తెలిసింది ఏంటి అంటే ఈవిడ అతన్ని పంపించక ముందే నువ్వు ర్యాపిడో అతన్ని అని చెప్పొద్దు, నా మనిషివని చెప్పు, నా మనిషివని చెప్పు అని చెప్పి ఒక అరగంట సేపు విసిగిచ్చిందంటండి. స్టార్టింగ్లోనేమో నేను ఈస్టర్న్ టైం జోన్లో ఉంటాను అని చెప్పింది. తర్వాత నాకు ఆమె పంపించిన అడ్రస్ వచ్చేసి కొలరాడో సిటీ అడ్రస్ పంపించింది. అండ్ ఎస్ఐ ఫోన్ చేశారు ఆ నెంబర్కి, ఆమె ఏదైతే ఇండియా వాట్సాప్ నెంబర్ నుంచి కోఆర్డినేట్ చేస్తుందో డైరెక్ట్ కాల్ చేశారనమాట. లైవ్ ట్రాకింగ్ చూస్తే బెంగళూరులో ఉందండి. నార్మల్ కాల్ చేస్తే ఆమె ఎత్తింది. నేను ఎస్ఐ మురళీని మాట్లాడుతున్నాను గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ నుంచి, మీరు ఫ్రాడ్ చేశారని చెప్పి నాకు ఒక కంప్లైంట్ వచ్చింది అంటే ఎవరండి ఇచ్చింది కంప్లైంట్ అడిగితే శ్వేత అనే అమ్మాయి మృదా లేబుల్ నుంచి కంప్లైంట్ ఇచ్చింది అని అడిగితే ఇమ్మీడియట్లీ తను యూజ్ చేసిన వర్డ్ ఎంత దారుణమైన బూతులు మాట్లాడింది తెలుసా అండి. అసలు ఇంకా నేను నోటితో చెప్పలేని మాటలు అనమాట. అదే నాకు బలవంతంగా చీరలు అంటు కట్టింది, 6,000 చీరని 18,000కి అమ్మింది అని చెప్పి రివర్స్ డ్రామా ప్లే చేసిందండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ షీ డెంట్ బిలీవ్ హీజ్ అ పోలీస్ ఆఫీసర్. ఎవరో నా తరపున ఫోన్ చేశారు అనుకుని నేను వాళ్ళతో కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడిస్తున్నాను. పోలీస్ ఆఫీసర్ షాక్ అయిపోయారు అనమాట. ఇంకా ఆయన గట్టిగా వాయిస్ రేస్ చేసి ఆడపిల్లని పట్టుకుని ఏం మాటలు మాట్లాడుతున్నారండి మీరు అంటే నేను ఆడదాన్నే అంది. మరి ఆడదాన్ని అయినప్పుడు ఆడపిల్లని పట్టుకుని ఇన్ని మాటలా మాట్లాడేది, అది కూడా ఒక ఎస్ఐ ముందు, ఒక పోలీస్ ఆఫీసర్ ముందు నువ్వు మాటలు మాట్లాడుతున్నావు, ఫస్ట్ అది నేర్చుకో, ముందు ఫోర్ లాంగ్వేజ్ యూజ్ చేయొద్దు, ఇట్లాంటి లాంగ్వేజ్ మా ముందు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు, మీ ఇద్దరు ఉన్నప్పుడు మీరు పర్సనల్గా హ్యాండిల్ చేసుకునేటప్పుడు ఏమన్నా మాట్లాడుకోండి, ఎట్లన్నా కొట్టుకోండి, మాకు సంబంధం లేదు, మాతో మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడండి అని చెప్పి ఆయన మర్యాదపూర్వకంగా కొంచెం వాయిస్ రేజ్ చేసి మాట్లాడారండి. ఆమె పూతులు మాట్లాడగానే ఎవ్రీబడి వర్ షాక్డ్ అనమాట. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతున్నారు ఆయన. ర్యాపిడో పర్సన్ ఉన్నారు, వేరే కేసు గురించి వచ్చిన అమ్మాయి ఉంది, బయట పోలీస్ ఆఫీసర్ మీటింగ్ జరుగుతుంది, 18,000 శారీ రేట్ అని చెప్పింది, బ్లౌజ్ రేట్ ఇది అని చెప్పింది. అంతా చెప్పిన తర్వాత నువ్వు ఓకే అనుకున్న తర్వాతనే నువ్వు పేమెంట్ చేశానని స్క్రీన్ షాట్ పెట్టినప్పుడు ఇప్పుడు ఏంటి నీకు ప్రాబ్లమ్ అని అడిగితే ఆవిడంది, లేదు నేను కొనేసుకున్న తర్వాత చీర మొత్తం ఎంక్వైరీ చేశాను, అందరు డిజైనర్స్కి ఫోటో పెట్టాను, అందరు ఆ చీర 15,000 చీరే అన్నారు. అంటే అవునండి, ఇప్పుడు నేను బిజినెస్ చేస్తున్నానండి, నేను సర్వీస్ చేయట్లేదు. నేను నీతో 1 వీక్ 10 days అన్ని చీరలు కోఆర్డినేట్ చేసి నేను పంపిస్తే మినిమం 15% మార్జిన్ లేకుండా ఏ బిజినెస్ వర్క్ చేస్తుందండి? నాకు వీవర్ దగ్గర నుంచి 15,600, నేను మీ వీవర్ ప్రైస్ కూడా పెడుతున్నాను ఇక్కడ, 15,600కి నాకు వీవర్ దగ్గర నుంచి ఆ చీర వస్తే నేను బేసిక్ ప్రైస్, నేను కనీసం దాంట్లో షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఇంక్లూడ్ చేయలేదండి. 20,000కి అమ్ముతాడండి అదే వీవర్ రీటైల్ మార్కెట్లో. కాలికేస్తే వేలికి, వేలికేస్తే కాలికి 1.5 hour డిస్కషన్ అండి. పోలీస్ ఆయనకి విసుగొచ్చేసింది అనమాట. ఇంకా కంప్లీట్లీ ఫ్రాడ్ అంటే ఫ్రాడ్ కేస్ అండి. నాతో ఫస్ట్ ఈఎస్టీ అని చెప్పింది, తర్వాత నాకు డెలివరీ అడ్రస్ ఏమో కొలరాడో సిటీ డెలివరీ అడ్రస్ ఇచ్చింది. ఎస్ఐ అసలు మీరు ఎక్కడున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు అంటే కాలిఫోర్నియాలో ఉన్నానని చెప్పింది. బేసిక్గా యూఎస్ మొత్తం ఈమదే అనమాట, యూఎస్ మొత్తం కవర్ చేసేసింది. సో కాలిఫోర్నియా నుంచి మాట్లాడుతున్నానని చెప్పింది. ఆయన 10 సార్లు గట్టిగా అడిగితే మైసూర్లో ఉన్నానని చెప్పింది. ఈ త్రూ అవుట్ దిస్ ప్రాసెస్ ఎవ్రీబడి వర్ లైక్ 30,000 కదా వదిలేసి, అందరికీ ఆ 30,000 కనిపిస్తుంది. కానీ నా దగ్గర ఊరికే పడిన 1 lakh వర్త్ అవుట్ఫిట్స్ అండి. నేను మా తమ్ముడితో మాట్లాడిచ్చానని చెప్పి. ఎంతమంది మగవాళ్ళతో నీకు రిలేషన్షిప్ ఉంటుంది? ఫస్ట్ ఇన్ఫ్యాక్ట్ ఇంకా తను ఏమంటుందో తెలుసా అండి, సోషల్ మీడియా మొత్తం నేనే ఫ్రాడ్ చేస్తున్నాను, నేనే మనుషులందరినీ చీట్ చేసేసి, లైక్ మై మార్జిన్స్ ఆర్ బేసిక్ మార్జిన్స్ అండి. అది విన్నారు కదండి, ప్రతి మగాడితో నేను ఆమెకి కాల్ చేపించి హెరాస్ చేశానని చెప్పి చెప్తుంది. నేను పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచించుకున్నానండి, నేను కరెక్టే చేస్తున్నానా, ఎందుకంటే ఆ స్క్రీన్ షాట్స్ చూస్తుంటే చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో నేను ఆ స్క్రీన్ షాట్ సబ్మిట్ చేసినప్పుడు వాళ్ళు కూడా ట్రాన్సాక్షన్ జరుగుంటుంది మేడం, ఎందుకంటే స్క్రీన్ షాట్లో ఇంత క్లియర్గా కనిపిస్తుంది కదా ట్రాన్సాక్షన్ ఐడి అని చెప్పారు. సో వెళ్ళే ముందు కూడా ఏమో నిజంగానే ఒకవేళ పేమెంట్ మళ్ళీ నా బ్యాంకులోకి పడితే పాపం ఆవిడ మీద
మీద ఫ్రాడ్ కేసు పెడితే ఆవిడెక్కడ ఇబ్బంది పడతారు అని చెప్పి ఇంత ఆలోచించుకుని నేను వెళ్తే పోలీస్ ఆయన కూడా ఎస్ఐ గారు కూడా ఎంతో మర్యాదగా అడిగారండి ఆవిడ్ని. మర్యాదగా ఏమండి మర్యాదగా సంబోధించి మాట్లాడారండి ఆవిడ్ని. ఎక్కడ కూడా ఆమె ఏం చెప్తుందంటే పోలీసు ఎవరితోనో ఫోన్ చేయించింది, ఒక టూప్ గార్డ్తో ఫోన్ చేయించింది, వాడు నాతో అబ్యూజివ్ లాంగ్వేజ్లో మాట్లాడారు అని చెప్తుందండి. ఈమె నేను కంప్లైంట్ రేజ్ చేశానని చెప్పగానే బూతులు మాట్లాడేసి ఏదేదో మాట్లాడేసిందండి. మా మనిషివని ఎందుకు చెప్పమన్నావు నువ్వు ర్యాపిడో అతన్ని అంటే, ఎవడవాడు నేను అసలు ర్యాపిడోనే బుక్ చేయలేదు అని బుకాయించిందండి. క్లియర్లీ అతను ఆ మనిషి వచ్చి నా ముందు నుంచున్నాడండి. ఆ రోజు నాతోనేమో డైరెక్ట్ మా వాళ్ళు వచ్చి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి తీసుకెళ్తారు అని చెప్పింది. సార్ కూడా అదే అడిగారు, మీ వర్కర్ ఎక్కడ డ్రాప్ చేశాడు అంటే ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేశారని చెప్పిందండి. ర్యాపిడో అతను ఎక్కడ డ్రాప్ చేశాడని అడిగితే కొత్తగూడలో శిల్పా హిల్స్లో నేను డ్రాప్ చేశానని చెప్పారండి. ఇదేంటి మరి కొత్తగూడలో డ్రాప్ చేశాను అంటున్నాడు కదా అంటే మళ్ళీ అప్పుడు మాట మార్చి అవును అతన్ని కొత్తగూడలో మా వాళ్ళకి ఇస్తే మా వాళ్ళు అక్కడి నుంచి తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్కి ఇస్తే ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళు దుబాయ్ ఎయిర్పోర్ట్లో వాళ్ళు తీసుకుని దుబాయ్లో కస్టమ్స్లో ఆపేశారంటండి. చీర ఎవరైనా కస్టమ్స్లో ఆపేస్తారా అండి? దుబాయ్ కస్టమ్స్లో ఉందంటండి. ఆ చీర ఎప్పుడుకో ఆమె దగ్గరకు వస్తే ఆ చీర నాకు వెనక్కి పంపిస్తుందంట. 10 days అయిన తర్వాత ప్రోడక్ట్ నాకు వెనక్కి పంపిస్తుందంట. ఇష్టం వచ్చినట్టు ఎట్లా మాట్లాడిందంటే అండి, ఇప్పుడు బేసిక్గా డబ్బులు పోయినందుకు కాదు నా బాధ. 1 dayలో అండి, 1 dayలో తనకి తెలుసు నేను ఏ పరిస్థితిలో ఉన్నానో, ఎంత మెడికల్ ఎమర్జెన్సీలో ఉన్నానో తనకి తెలుసు. నా పరిస్థితి తెలిసి కూడా తను ఇంత ఫ్రాడ్, దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని, దాన్ని ఆపర్చునిటీగా తీసుకుని ఇంత ఫ్రాడ్ నడిపించి నా మీద పిచ్చి మాటలని 1.5 hours పోలీస్ ఆయన మాట్లాడిన తర్వాత అసలు ఆమె ఎక్కడా కూడా మిస్టేక్ చేశాను, తప్పు జరిగిపోయింది, పేమెంట్ వెనక్కిస్తాను అని మాత్రం మాట్లాడలేదండి. స్టిల్ నా వైపే తప్పు ఉన్నట్టు, నేనే ఫ్రాడ్ అన్నట్టు, నేనే క్రైమ్ చేసినట్టు మాట్లాడారు. ఇంకా ఆయన చివరికి ఏం చెప్పారంటే ఆవిడకి, మేడం కావాలంటే నేను ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేస్తాను, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత మీకు ఈ 30,000 కన్నా కూడా ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది, అది కోర్టు వరకు వెళ్ళి మీ ఇన్నోసెన్స్ ప్రూవ్ అయినా సరే మీకు ఈ 3-4 ఏళ్లలో ఆ 30,000 కన్నా ఎక్కువే ఖర్చు అవుతుంది అని చెప్పి మాట్లాడారనమాట. మాట్లాడిన తర్వాత ఇంకా ఆయన నాతో ఏం చెప్పారంటే ఒక 2-3 తగ్గించుకున్నా సరే సెటిల్ చేసేసుకోండి అని చెప్పారు. మళ్ళీ తను ఎస్ఐ గారికి కాల్ చేసి నేను 25,000 పే చేస్తానండి అని చెప్పారనమాట. కానీ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఐ వాజ్ నాట్ రెడీ టు టాక్ టు హర్ అనమాట. ఎందుకంటే అంత బూతులు మాట్లాడిన ఆవిడతో అసలు మాట్లాడాలంటేనే నాకు అసహ్యం వేసింది. ఇంక నేను మా బ్రదర్తో, రఘు ఉన్నాడు కదా, సో రఘుతో మాట్లాడిస్తాను అని చెప్పి రఘుని నేను కాల్లో యాడ్ చేశాను. సో రఘు కూడా ఒక 1.5 సేపు మాట్లాడిన లాస్ట్కి నా డిజైనింగ్ పార్ట్నర్ రూపా అని చెప్పి, సో షీఈస్ ఆల్మోస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ 14 years అండి. సో తను చివరికి చాలా కాంప్రమైజింగ్గా, చాలా సాఫ్ట్గా, నెమ్మదిగా, మేడం మేము చిన్న బొటిక్స్ వాళ్ళం మేడం, మా దగ్గర మీరు ఇట్లా చేస్తే ఎట్లా మేడం అని మాట్లాడినప్పుడు ఆమె ఏమందంటే 20,000 నేను వేస్తాను, శారీ కూడా వెనక్కి వేస్తాను అని చెప్పారు. 24 hours టైం అడిగింది. ఇమీడియట్గా ఒక 20 minutesలోనే ఆమె ఇక్కడ హైదరాబాద్లో ఈస్ట్ మారేడ్పల్లిలో క్యాష్ డిపాజిట్ చేశారనమాట. చేసిన తర్వాత రూపాకి కాల్ చేస్తే ఆమె పేరు కూడా చెప్పడానికి రెడీగా లేదండి. అంటే బేసిక్గా ఇప్పటి వరకు నాకు తెలిసిన పేరు శిల్పా చౌదరి అని ఆమె అడ్రస్లో ఉంది. అసలు ఆ పేరు కూడా కరెక్టో కాదు అని మాకు అప్పుడు డౌట్ వచ్చింది. ఎందుకంటే రూపా ఫోన్ చేసి ఎవరు అని మాట్లాడినప్పుడు ఎన్నిసార్లు ఎవరు అని అడిగినా సరే ఆమె నేను అంటే కానీ న్యాచురల్గా ఎవరికైనా మనకి నేనండి శ్వేతాను లేకపోతే నేనండి రూపాను అట్లా వచ్చేస్తుంది కదా. ఆవిడకి అలా కూడా రాలేదన్నమాట. నేను శ్వేత పేమెంట్ గురించి మాట్లాడారు కదా నేను అని చెప్పి మాట్లాడిందట. సో వేసాను డబ్బులు అంటే ఓకే అండి, రిమైనింగ్ పేమెంట్ ఎప్పుడు వేస్తారు అని అడిగింది రూప. అడిగితే ఇంకా రిమైనింగ్ పేమెంట్ అంటే నేను ఇంకొక రూపాయి కూడా పే చేయను, 20,000కి ఇంకొక రూపాయి కూడా పే చేయను అని చెప్పారు. చెప్తే రూప అన్నారు అదేంటి మేడం సారీ వెనక్కి పంపిస్తా అన్నారు కదా అంటే సారీ కూడా పంపించను అంది. ఇంకా అంతే, దట్స్ ఇట్, ఇంకా నేను ఇంతకన్నా డిస్కషన్ పెట్టలేను నేను దీని గురించి అని చెప్పి కాల్ కట్ చేశారు. సో ఇప్పుడు నేను మళ్ళీ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి వచ్చానండి. నేను ఐ డోంట్ వాంట్ టు లీవ్ హర్ లైక్ దట్. ఇప్పుడు ఏదో 20,000 వచ్చింది అని కాదు మ్యాటరు, ఇట్లాంటి వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలండి. ఎందుకంటే నాలాగా అంతకుముందు ఎంతమంది సఫర్ అయ్యారో ఇది ఇలాగే వదిలేస్తే నెక్స్ట్ ఇంకెంతమంది సఫర్ అవుతారో తెలియదు. కేవలం ఆమెకి ఇది ఒక గుణపాఠం లాగా ఉండాలి అని చెప్పి నేను మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చాను. ఇగో సో బేసిక్గా అప్లికేషన్ రాశాను అనమాట. సో ఆన్లైన్లో ఈ కేసుని రిజిస్టర్ చేయడానికి ఇప్పుడు మళ్ళీ నేను పోలీస్ స్టేషన్కి వచ్చాను. లెట్స్ సీ ఇది ఎంతవరకు వెళ్తుందో తెలీదు. అండ్ ఆల్సో ర్యాపిడో అతను ఎక్కడ డ్రాప్ చేశాడో ఆ అడ్రస్ తెలుసుకుని అక్కడికి వెళ్ళి చూస్తే ఆమె దొరుకుతుందేమో అని మేము అనుకుంటున్నామండి. తెలిసి తను ఏం పట్టించుకుంటారులే ఇంకా అని చెప్పి సాగదీద్దామని అనుకున్నట్టుంది.
బికాజ్ ఎందుకంటే అందరూ కూడా అదే చెప్తున్నారండి నాకు 30,000 కోసం స్టేషన్ వరకు వెళ్ళడం అవసరమా అని. బట్ 30,000 కోసం వెళ్ళడం కాదండి. దిస్ ఇస్ అబౌట్ మై ఎఫర్ట్, దిస్ ఇస్ అబౌట్ మై హార్డ్ వర్క్, దిస్ ఇస్ అబౌట్ ద టైమ్ దట్ ఐ స్పెంట్ ఆన్ హర్. ఎవ్రీ మినిట్ ఈస్ వాల్యుబుల్ ఫర్ మీ విత్ బోత్ ద కిడ్స్, అదర్ వర్క్స్ చేసుకుంటూ ఇది కూడా చేసుకుంటూ అన్నీ చేసేది దేనికండి? ఎవరైనా ఒక రూపాయి సంపాదించడానికే కదండి ఇవన్నీ చేసేది. ఆ రూపాయి పోగా రివర్స్ నాకు ఇంత స్ట్రెస్ఫుల్ అనమాట. లాస్ట్ 8-9 డేస్ నుంచి ఎంత మెంటల్ స్ట్రెస్ తెలుసా అండి నాకు. నేను ఎక్కడో కుకట్పల్లిలో ఉంటాను, వర్క్షాప్ కొండాపూర్లో ఉంది, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి 3 రోజులు స్ట్రైట్ 3 డేస్ నేను ఇప్పుడు పోలీస్ స్టేషన్కి తిరిగాను. ఎందుకు వదులుకోవాలండి నేను డబ్బులు? ఆల్సో అట్ ద సేమ్ టైం ఆమె ఇంత చేసినందుకుగా తనకి కూడా ఇది ఒక లెసన్ లాగా ఉండాలి. ఇంకా షీ డి నాట్ పే ఫర్ హర్ డాటర్స్ డ్రెస్ అండి. లాస్ట్కి ఇంతే పే చేయగలుగుతాను నేను, ఐఎమ్ ఆల్రెడీ అట్ అ వెరీ బ్యాడ్ ప్లేస్ అన్నప్పుడు ఇంకా మా మమ్మీ ఇంకా దానం చేసామని అనుకోవడమే వాళ్ళ పాపకి డ్రెస్ అని. ఇలాంటి సందర్భాలు మనకి ఎప్పుడైనా ఎదురవ్వచ్చండి, బిజినెస్ ఓనర్గా కానీ లేదా యాజ్ అ కస్టమర్గా కూడా మనం మోసపోతూ ఉంటాం కొన్నిసార్లు. బట్ అలా జరిగినప్పుడు మాత్రం లైట్ తీసుకోవద్దు. 5,000 కదా, 10,000 కదా, 15,000 కదా అని చెప్పి లైట్ అయితే తీసుకోవద్దు. ఎందుకంటే ఆ 10,000 ఆ 15,000 లేక ఎంతమంది రోడ్ల మీద తిరుగుతారు. ఎవరో మనల్ని మోసం చేసిన వాళ్ళకి ఊరికే ఆ డబ్బులు వదిలేసుకునే కన్నా ఆ డబ్బులు ఉంటే ఒక 100 మందికి భోజనం పెట్టచ్చు మనం. ఈ విషయంలో ఐ హ్యావ్ టు అప్రిషియేట్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ అండి. దే వర్ హెల్ప్ఫుల్ త్రూ అవుట్ ద ప్రాసెస్. చిన్న అమౌంటే కదా అని పట్టించుకోకుండా ఉండలేదు. అట్లీస్ట్ ఆ మాత్రమైనా రికవర్ చేయగలిగాము అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్. అండ్ బై ద వే అసలు ఆవిడ స్క్రీన్ షాట్స్ ఎట్లా పంపించుంటారు అంటే దెర్ ఆర్ సమ్ యాప్స్ అండ్ టూల్స్ అంటండి దట్ కెన్ సిమ్యులేట్ ఫేక్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్. అంటే మనకి గూగుల్ పేలో, ఫోన్పేలో ఇట్లాంటి ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్లో ఎట్లా అయితే ఎక్నాలెడ్జ్మెంట్ వస్తుందో పేమెంట్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ ప్రూఫ్, సో అట్లా ఈ యాప్స్లో అలాంటి ఫేక్ ట్రాన్సాక్షన్ ప్రూఫ్స్ క్రియేట్ చేయొచ్చట. నాకు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాతనే తెలిసింది. సో బిజినెస్ ఓనర్స్ బీ కాషియస్, స్క్రీన్ షాట్స్ని బట్టి ఆర్డర్ కన్ఫర్మ్ చేయొద్దు. ఐ హోప్ మై ఎక్స్పీరియన్స్ విల్ హెల్ప్ యూ గైస్ బీ more careful. Stay safe. Bye bye.